నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష కార్యక్రమంలో బుధవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష శాఖ ద్వారా దివ్యాంగులైన విద్యార్థులకు ఉపకరణాలు అందజేసే కార్యక్రమంలో భాగంగా అనపర్తి నియోజకవర్గంలో 18 నుంచి 20 లక్షల రూపాయల వ్యయంతో కొంతమంది దివ్యాంగులైన విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ముఖ్యంగా దివ్యాంగులైన పిల్లలు వారి తల్లిదండ్రులు పడే ఆవేదన, శారీరక శ్రమ దృష్టిలో ఉంచుకుని వారికి అన్ని విధాల సహకారం అందించాలని, వారికి మెరుగైన జీవన విధానాన్ని ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం కృషి చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ఏపీసీఎస్ సుభాషిణి, పంచాయతీరాజ్ ఛాంబర్ గౌరవ అధ్యక్షుడు పడాల వీరభద్ర వెంకట రామారెడ్డి, ఎంపీపీ తేతలి సుమా సూర్యచంద్రారెడ్డి, గ్రామ సర్పంచ్ బుంగ రామారావు, ఎంపీటీసీ చిన్నంవీర రాఘవరెడ్డి, మాజీ ఎంపీటీసీ నల్లమిల్లి సుబ్బారెడ్డి, బిక్కవోలు మండల జనసేన అధ్యక్షుడు ఇందల వీరబాబు, ఆళ్ల గోవిందు మరియు అనపర్తి, బిక్కవోలు, రంగంపేట మండలాల ఎన్డీఏ నాయకులు, బలభద్రపురం గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారికి ప్రయారిటీ కల్పించాలి. ఈ ప్రయారిటీని వారికి కూడా ఈ యొక్క విద్యార్థుల యొక్క షీట్ ని అందజేస్తున్నామండి. ఈ యొక్క భవిత సెంటర్ అనేటువంటిది దివ్యాంగుల కొరకు ఏర్పాటు చేయబడినది. 3 మండల. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష శాఖ ద్వారా పెద్ద ఎత్తున దివ్యాంగులైన పిల్లలకి ఉపకరణాలు ఇవ్వాలి, తద్వారా వారికి ఎంతో కొంత సౌకర్యవంతమైన జీవన విధానాన్ని కల్పించాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో దాదాపుగా 18-20 లక్షల రూపాయలు వ్యయంతో కొంతమంది దివ్యాంగులైన విద్యార్థులకి ఉపకరణాల పంపిణీ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే దివ్యాంగులైన పిల్లలు ఉన్నారో వారి తల్లిదండ్రులు పడే ఆవేదన కానీ, వారు పడే శారీరక శ్రమ కానీ దృష్టిలో ఉంచుకొని వారికి అన్ని విధాలుగా సహకారం అందించాలి, వారికి మెరుగైన జీవన విధానాన్ని ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు కృషి చేయాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంకా ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు. ఓటమి నాయకులు ఏదైతే హామీలు ఇచ్చారో, అటు ప్రధానమంత్రి గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మెరుగైన పరిపాలన అందిస్తాం, సుపరిపాలన అందిస్తామని దానిలో భాగంగానే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతాం. దురదృష్టవశాత్తు వైఎస్ఆర్సీపీ నాయకులకి సంక్షేమానికి అభివృద్ధికి తేడా తెలియని పరిస్థితి. సంక్షేమం అంటే వాళ్ళు ఇచ్చిన నవరత్నాలే సంక్షేమం అనుకుంటున్నారు, కానీ ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలే. ఇవన్నీ హామీలు ఇవ్వరు, పరిస్థితులకు అనుగుణంగా ఇవన్నీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అటువంటి అన్నింటినీ ఆ రోజు నవరత్నాల అకౌంట్లోకి మార్చేసి నవరత్నాలు మాత్రమే సంక్షేమం కింద ఫీల్ అయ్యి వాళ్ళ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ రోజు బీసీ కార్పొరేషన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ, ఈ సమగ్ర శిక్ష కార్యక్రమం కానీ ఇవన్నింటినీ పడకేసిన పరిస్థితిని చూసాం. ఇవన్నింటి నిధుల్ని మళ్లించి నవరత్నాల పేరుతో ఆ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వం ఆ విధంగా కాదు, యథావిధిగా జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలని జరుపుతూనే అదనంగా సూపర్ 6 ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే వాళ్ళ సూపర్ 6 కూడా ఒక్కొక్కటిగా అమలు చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ అభివృద్ధిని, సంక్షేమాన్ని మేళవించి పెద్ద ఎత్తున మెరుగైన పరిపాలన అందించడం ద్వారా ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది.